నమస్తే స్కై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శివారు కనకాలపేట గ్రామంలో ఘనంగా జరిగిన గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి తీర్థం. అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించిన గ్రామస్తులు. మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు సతీమణి శ్రీమతి విజయమాధవి. అల్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. శ్రీ సాయి స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటే విధంగా వారిని మరింత తీర్చిదిద్దుతున్నామని ఆ సంస్థ చైర్మన్ జీవి నాయుడు తెలిపారు. శ్రీ సాయి స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటే విధంగా వారిని మరింత తీర్చిదిద్దుతున్నామని ఆ సంస్థ చైర్మన్ జీవి నాయుడు తెలిపారు. శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రీజియన్ స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించి ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చారని, తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే తన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఏడాది ఉత్తమ ఫలితాలను తీసుకొచ్చేందుకు సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 6వ తరగతి నుండి తమ విద్యా సంస్థల్లో చదివే ప్రతి విద్యార్థికి స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఇంగ్లీష్ లో ప్రావీణ్యం పొందేందుకు తగిన శిక్షణ అందించిన వారి నైపుణ్యం మరింత పెరిగే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి అనుభవజ్ఞులైన స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలతో పాటు విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ చేసేందుకు తగిన శిక్షణా తరగతులను అందించేందుకు సంబంధిత సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, వారి ఏడాది నుంచి విద్యార్థులకు శిక్షణా తరగతులు అందిస్తారని తెలియజేశారు. ఇక లాభాలతో పని లేకుండా ఉత్తమ విద్యను అందించాలనే సంకల్పంతో శ్రీ సాయి విద్యాసంస్థల ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను తమ విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రుల సమీపంలో అందుబాటులో ఉన్న ఉత్తమ విద్యా సదుపాయాలు వదిలేసుకుని సుదీర్ఘ ప్రాంతాలకు తమ పిల్లలను తీసుకెళ్లి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మట్టపర్తి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. మేము నిరంతరం వర్క్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో స్టేట్ ర్యాంకులు కూడా యానానికి సాధ్యమే అనేది చూపించాలని అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ జేఈ అండ్ నీట్ కోసం కూడా ప్రత్యేక శిక్షణ ప్రారంభించాం. దీనికోసం మేము హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా స్టాఫ్ని తీసుకొచ్చాం. కానీ యానం ప్రజానికం సుదూర ప్రాంతాలకి వెళ్తూ అక్కడే మంచి విద్య ఉంది అని అనుకుంటూ పిల్లల్ని హాస్టల్స్లో జాయిన్ చేస్తూ వాళ్ళని మానసికంగా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని వేదన పడుతూ, అలాగే తల్లిదండ్రులేమో పిల్లలు ఎలా ఉన్నారో అనుకుని వీళ్ళు వేదనకు గురవుతూ అక్కడ ఆ ఫుడ్, ఇంటి ఫుడ్ ఎలా అయినా ఆరోగ్యకరం, ఇప్పుడు దాకా అలా అలవాటు పడి ఇప్పుడు అక్కడికి వెళ్ళి హాస్టల్ ఫుడ్ తింటూ గట్ ఇష్యూస్ తెచ్చుకుంటూ, నెక్స్ట్ అక్కడ హాస్టల్స్లో స్కిన్ ఇష్యూస్ అనేవి చాలా కామన్, ఆరోగ్యపరమైన సమస్యలు తెచ్చుకుంటూ ఇలా ఫుడ్ అండ్ ఈ డిసీజెస్తో ఇబ్బంది పడుతూ వాళ్ళ చదువు మీద ఏ మేరకు కాన్సన్ట్రేట్ చేస్తారనేది తల్లిదండ్రులు ఆలోచించాలి. మీకు దగ్గరలో అందుబాటు ఫీజుల్లో మీ దగ్గరికి యానం మేము ఈ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు దూరాలు వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు అంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. జీవితంలో విద్య అనేది ఒక పార్ట్ మాత్రమే. దానికోసం అని చెప్పి ఆ టైంలో పిల్లల్ని దూరం చేసుకొని మీరు పర్టికులర్లీ ఈ ఇంటర్మీడియట్ ఏజ్ చాలా టెండర్ ఏజ్. ఆ ఏజ్లో మీరు పిల్లల్ని హాస్టల్స్లో వదిలేసుకొని వాళ్ళు ఏ రకంగా తర్వాత ఫ్యూచర్ తయారవుతుందో తెలియని పరిస్థితుల్లో మీరు ఉండొద్దు. మీ దగ్గర పెట్టుకొని మేము జాగ్రత్తగా చదివించుకుంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళు అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. అలానే మన దగ్గర అయితే ఎవ్రీ సాటర్డే అండ్ మండే వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వీకెండ్ ఎగ్జామ్స్ వెంటనే మీ మొబైల్కి మేము మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటాం. ఎవ్రీ సెకండ్ సాటర్డే మేము పేరెంట్ టీచర్ మీట్ కండక్ట్ చేస్తూ ప్రతి నెల కూడా మేము కలుసుకుంటూ పిల్లల్ని మంచిగా చదివించుకునే ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని మీరు వదిలిపెట్టుకుని మీరు సుదూరాలకు వెళ్ళి ఎప్పుడో కొన్నాళ్ళకి పిల్ల ఎలా ఉందో లేదా పిల్లోడు ఎలా ఉన్నాడో చూసుకుని వస్తున్నారు తప్ప వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి అని ప్రిన్సిపల్తో మాట్లాడే అవకాశం కూడా మీకు లేదు. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. ఇలాంటి ఇబ్బందులు మీరు పడకుండా మీరు ఇక్కడ మీ పిల్లల్ని మమ్మల్ని నమ్మి జాయిన్ చేసి మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. మంచి పిల్లలందరూ బయటికి వెళ్ళిపోతే ఇక్కడ మిగిలిన పిల్లలతో
ర్యాంకులు అంటే అది మంచి ఇది కాదు. మంచి పిల్లలు మాకు అప్పచెప్పిన నమ్మకంతో మేము ర్యాంకులు సాధించి చూపిస్తాం. ధన్యవాదాలు. మురమల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కించరపు అచ్చెన్నాయుడు సతీమణి శ్రీమతి విజయమాధవి మంగళవారం మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మురమల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కించరపు అచ్చెన్నాయుడు సతీమణి శ్రీమతి విజయమాధవి మంగళవారం మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 27 నుంచి 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 27 నుంచి 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఆహ్వాన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి బాబీ, అధికార ప్రతినిధి వాటరేవు వీరబాబు, కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, చైర్మన్ గాదరాజు సతీష్ రాజు, భాజపా అధ్యక్షులు యనమండ్ర విజయ్ కుమార్, జనసేన అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు, సిబ్బంది శ్రీనివాసులు ఉన్నారు. తనాము శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామస్తులు పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చలివిడి, వడపప్పు, పానకంతో పాటు నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు కాపులపాలెం శ్రీ సిద్ధి వినాయక మహిళా కోలాట ప్రదర్శన బృందం వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఆలయం వద్ద తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు, ప్రజలు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. భక్తులు సూర్యశక్తి శివయ్య గారు ఆ తల్లికి 200 రూపాయలు
అక్కడ చెప్పి సరిపోతుంది. చెక్క త్వరగా ఎట్టాలి, జనాలు వెయిటింగ్ ఆడ. ఒకటి సరిపోతే ఏదో ఒకటి. వాచ్గడి ఫోటోలకు వచ్చినప్పుడు వచ్చేస్తాడు. గోవిందరాజు 500 రూపాయలు. ఆ తల్లికి కానుక సమర్పించినారు కావున వారిని వారి కుటుంబాన్ని ఆ పోలేరం తల్లి గణపతిరాజు బాబు ఆయుర ఆరోగ్యాలు అష్టాసరులు ఇచ్చి సదా రక్షించి కాపాడవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. బృందావనికి చిందులు నేర్పి రాసావు చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు చూచి రాసావు మలపుల పాటే ఆలపిస్తూ అల్లరి ఆటల మల్లెలు చూస్తూ రేపావు
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బారావు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బారావు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన సభ్యులు రోళ్ల చక్రవర్తి, వాడపల్లి సరోజా చిరంజీవి, అతిల్లి బాబురావు, మండల పార్టీ అధ్యక్షులు ధూళిపూడి బాబీ ఇతర కూటమి నాయకులతో కలిసి ఆసుపత్రి పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది, పాలకవర్గం సంయుక్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని కోరారు. రాజంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో ప్రతిభ కనపరిచి వచ్చే నెల అమలాపురంలో జరగబోయే నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించిన సోదరులు దొమ్మెటి వేణుసాగర్, దొమ్మెటి మణికంఠలకు మెడల్స్ వేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన అప్పటి సత్యనారాయణ, సిల్వర్ మెడల్ సాధించిన ఐ మల్లిక్ సాయి, బ్రాంజ్ మెడల్ సాధించిన పైబోలు సంతోష్లకు మెడల్స్ వేశారు. విద్యార్థి దశలో కష్టపడితే భవిష్యత్తు పవర్ఫుల్ గా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ వాసంశెట్టి నరేష్, డాక్టర్ సాయి కళ్యాణ్, విఆర్ఓ మహేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రుక్మన్, సంజీవ్, మనీశ్వర్, ధన పాల్గొన్నారు. వచ్చే నెల అమలాపురంలో జరగబోయే నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించిన సోదరులు దొమ్మెటి వేణుసాగర్, దొమ్మెటి మణికంఠలకు మెడల్స్ వేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన అప్పటి సత్యనారాయణ, సిల్వర్ మెడల్ సాధించిన ఐ మల్లిక్ సాయి, బ్రాంజ్ మెడల్ సాధించిన పైబోలు సంతోష్లకు మెడల్స్ వేశారు. విద్యార్థి దశలో కష్టపడితే భవిష్యత్తు పవర్ఫుల్ గా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ వాసంశెట్టి నరేష్, డాక్టర్ సాయి కళ్యాణ్, విఆర్ఓ మహేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రుక్మన్, సంజీవ్, మనీశ్వర్, ధన పాల్గొన్నారు. ఇప్పటికే 5 నుంచి నేషనల్స్ ఆడాడు సార్. సబ్ జూనియర్ అండి, ఇది సిల్వర్ మెడల్ సార్. మొన్న రాజ్యంలో జరిగిన దాంట్లో మెడల్ వచ్చింది సార్. ఈ అబ్బాయి ఇప్పుడు మన అమలాపురంలో జరిగే నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు సార్. gold medal. Next wave. మీరు వీళ్ళిద్దరు అన్నదమ్ములు సరికి పెద్దోళ్ళండి. మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో సిల్వర్ మెడల్ వచ్చింది. మల్లిక్ సాయి సార్, నేను కూడా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో సిల్వర్ మెడల్ వచ్చింది సార్. నేను అమ్మకం ఆదిత్య కాలేజీలో డిగ్రీ చదువుతాను. పూర్తింది సార్, అంత పూర్తింది అంటే సంతోషండి. బాడీ వెయిట్ 53 అండి. స్క్వాడ్ అప్ చేసే పడుతున్నా సార్, బెంచ్ అప్ చేసి హెడ్ అప్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి మా స్టేట్ వచ్చే ఏబిటి సత్యనారాయణ ఈయన నన్నయ్య యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆయనకి డాక్టర్ గారి చేతులుగా గోల్డ్ మెడల్ వేస్తాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం తీళ్లకుప్ప గ్రామ వాస్తవ్యులను ముమ్మిడివరం బాలయోగి కాలువగట్టు గ్రామంలో శీలం ప్రకాష్ రావు, సువర్ణలక్ష్మిల ద్వితీయ కుమార్తె శీలం కుసుమ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంకు సాధించిన సందర్భంగా వారి స్వగృహంలో బీజేపీ జిల్లా ట్రెజరర్ మరియు ఆధ్యాత్మిక సేవకులు గ్రంథి సూర్యనారాయణ గుప్తా
భగవంతుని చిత్రపటంతో అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. అలాగే సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకరావు గంగాభవాని దంపతులు సెలవుతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా రవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి రవికుమార్ మాట్లాడుతూ కళాశాల సిబ్బందికి కష్టపడి చదివి స్టేట్ ర్యాంక్ సాధించిన కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చిన కుసుమకు ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బందితో పాటు వివిధ ప్రముఖులు పాల్గొని కుసుమకు శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, నాగలపల్లి వెంకటేష్, కొప్పిశెట్టి సత్యనారాయణ, వాసంశెట్టి రాంప్రసాద్, షేక్ బాషా, కుడిపుడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా స్టూడెంట్ రవి కాలేజీ సేలం కృష్ణ తనకి స్టేట్ థర్డ్ ర్యాంక్ రావడం, అలాగే నా స్నేహితుడు మరియు ఎప్పటి నుంచో 20 years నుంచి మా స్నేహం ప్రకాశ్ గారు, ఆయన శ్రీమతి గారికి అందరికీ కుటుంబ సభ్యులు మేమంతా కూడా మా కుటుంబ సభ్యులు ఉంది. మా సంస్థలో చదివితే స్టేట్ థర్డ్ ర్యాంక్ రావడం, ఇది 20 years అవుతుంది మా కాలేజీ స్థాపించి. 2006 నుంచి 2026లో మేము సాధించిన ఘనత. దీనికి బంగారు భవిష్యత్తు ఉండాలని, అనేక ర్యాంకులు ఇంకా మా సంస్థలో కూడా రావాలని, ఈ ర్యాంకులు సాధించిన కాలేజీ యాజమాన్యంతో పాటు మా కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్కి మరియు తల్లిదండ్రులకి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్దలకి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గోల్ ఏంటి? ఈ థర్డ్ ర్యాంక్ రావడం నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఫ్యూచర్లో సీఎస్ చేద్దాం అనుకుంటున్నాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు జిల్లావారిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ఊరేగింపును గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. నిర్వహించిన పలు సాంస్కృతిక నృత్యాలు, గారడీలు, డీజేలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు జిల్లావారిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ఊరేగింపును గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. నిర్వహించిన పలు సాంస్కృతిక నృత్యాలు, గారడీలు, డీజేలు ఆకట్టుకున్నాయి. రోజు శ్రీ వీరేశ్వర స్వామి వారికి వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. శైవగామ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ల సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజు శ్రీ వీరేశ్వర స్వామి వారికి వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. శైవగామ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ల సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రెండో రోజు ఉదయం జరిగిన కార్యక్రమాలు వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, స్వామివారికి అమ్మవారికి అభిషేకం జరిగాయి. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
4 కోట్ల రూపాయలు ఈ దేవాలయానికి, నూతన దేవాలయానికి నిర్మాణానికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అది జన్మకుల శివరాత్రి, శివుడితో పుష్పం అన్నట్లుగా ఒక శివరాత్రి రోజున ఆ లింగోద్భవ కాలంలో ఒక మొదటి పుష్పం పెడితే ఎంత ఫలితాన్ని ఇస్తాడంటే అంత ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. అందులో జన్మోత్సవ శివరాత్రి అంటారు. కనీసం 7 రోజుల్లో వెళ్ళకపోయినా ఆ లింగోద్భవ కాలంలో స్వామిని దర్శనం చేసుకుని ఆ పుష్పాన్ని సమర్పిస్తే అంతటి ఫలితాన్ని ఇస్తారు కనుక అటువంటి మహత్తరమైనటువంటి ఈ జన్మలో మన అందరికీ కూడా మరి ఏ తరం వారు కట్టారో, 2 తరాల క్రితం కట్టిందో దేవాలయం మనకు ఎవరికీ తెలియని విషయం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు గోపాల్ నగర్ లో విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ అక్రమంగా చెత్తను డంపింగ్ చేయడాన్ని స్థానిక గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యపై మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అక్రమ డంపింగ్ యార్డ్ ను తొలగించటకు శ్రీ శంకరస్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్జీటీ కోర్టులో దావా వేయడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు గోపాల్ నగర్ లో విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ అక్రమంగా చెత్తను డంపింగ్ చేయడాన్ని స్థానిక గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సమస్యపై మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అక్రమ డంపింగ్ యార్డ్ ను తొలగించటకు శ్రీ శంకరస్వామి నాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్జీటీ కోర్టులో దావా వేయడం జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వం వారు 2 నెలల్లో డంపింగ్ యార్డ్ ను తీసివేయడం జరుగుతుందని, ఇది టెంపరీ డంపింగ్ యార్డ్ అంటూ కోర్టును తప్పుగా పట్టించి వాయిదా వేసుకుంటూ జాప్యం చేస్తూ కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్మనెంట్ గా ఏర్పాటు చేయడాన్ని స్థానిక వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మల్లాడి కృష్ణారావు 2 నెలల్లో న్యాయబద్ధంగా చట్టం ద్వారా తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెండం సూర్యప్రకాష్, శంకర స్వామినాయుడు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శంకర కార్తిక్, చిట్టిబాబు స్థానిక వాసులు పాల్గొన్నారు. ఇది 2023లో ఇక్కడ డంపింగ్ యార్డ్ అని చెప్పేసి ప్రపోజల్ చేయబడింది. అది దానికి ఏంటంటే దీనికి వ్యతిరేకంగా మన గోపాల్ నగర్ ప్రజలు సహకారంతో మెయిన్ మల్లాడి కృష్ణారావు గారు దీన్ని లీగల్గానే దీన్ని మనం ఎదుర్కొని దీన్ని ఏదైనా సాధించగలం అనే ఉద్దేశంతో ఆయన నాతోటి 2023లో ఎన్జిటీలో కేసు వేయించినారండి. ఆయన సహకారంతో నేను ఎన్జిటీలోకి వెళ్ళి ఎన్జిటీలో కేసు ఫైల్ చేశాను. 2023లో కేసు ఫైల్ చేస్తే 2024 నుంచి అండి, నిజం చెప్తాను, 2024 నుంచి సీదా ఆర్డర్స్ ఏమండి. ఒక 2 నెలల టైం ఇవ్వండి, 3 నెలల టైం ఇవ్వండి, తీసేస్తున్నామండి. ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చేది టెంపరీ 2 నెలల వరకునని దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉంటున్నారు. ఇంకా కోర్టులో కూడా ఇప్పుడు కూడా స్టిల్ కోర్టులోనే ఇంకొక 2 నెలల టైం ఇవ్వండి తీసేస్తాం, ఇంకో 2 టైం ఇవ్వండి తీసేస్తాం. మన ప్రజలు చేసే పోరాటాలన్నీ చూసి గవర్నమెంట్ కూడా స్పందించి 2 నెలల టైం అని చెప్పి దీన్ని అలా లాక్కుంటూనే వెళ్తున్నారు. అదేవిధంగా కృష్ణారావు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఒక ఆంధ్రప్రదేశ్లో సైట్ డంపింగ్ యార్డ్ కోసం, లేకపోతే యానంలో వేరే సైట్ల కోసం, వీటి కోసం ఆయన పడే కష్టం నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ పెట్టడానికి కుదరదు అని చెప్పి ఉన్నతాధికారులకి ఇది అబ్జెక్షన్ తెలియపరచడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు. బట్ అది కూడా వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఇలా చేసుకుంటూ వెళ్తున్నది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్ళి 2 నెలల టైం ఇవ్వండి, దీన్ని మేము ఎత్తేస్తాం, వాళ్ళ ఆల్టర్నేటివ్ సైట్ ఎదుగుతున్నాం అన్నారు తప్పించి ఇక్కడ మట్టు ఏం చేస్తున్నారంటే లోపల కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్, స్టిల్ ద డంపింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇష్టం వచ్చినట్టు మొత్తం రబస్ చేసి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండే ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇంతమంది నాశనం చేసి మొత్తం పొల్యూషన్ క్రియేట్ చేసి పడేస్తున్నారు. ఇది ఇంకొకరు నిన్న పాపం కృష్ణారావుని చూస్తే నిజంగా ఆయనకి చేతులకి దండం పెట్టాలి. ఆయన మొన్న ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ నుంచి పాండిచేరి నుంచి సీఎం గారు తీసుకుని సేలం నుంచి మీ అందరూ ప్రకాష్ గారు, చిట్టుబాబు గారు, మేము కోర్టుకు వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి లాయర్తో మాట్లాడాలి అర్జెంట్గా వెళ్తే ఆయన మళ్ళీ సేలం నుంచి మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ పాండిచేరి నుంచి మళ్ళీ యానం. ఆయన తిరుగుడు ఆయన కష్టం ఆ ప్రజల కోసం. ఏమంటే ఎలక్షన్ అయిపోయింది, ఆయనకి అవసరం లేదా, ఆయనకి ఎలక్షన్ అయిపోయింది. కాకపోతే ఇంకా కూడా ఆయన ఎలక్షన్ నెగ్గామా ఓడేమా అన్నది కాదు ఆయనకి కావాల్సింది, లేదా పదవులు కాదు ఆయనకి కావాల్సింది, మన ప్రజల కోసం ఇంకా కష్టపడతానే ఉన్నాడంటే ఆయన రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. అండ్ ఆల్సో కృష్ణారావు పాపం ఆయన కూడా లాయర్ గారికి ఎంతో రిక్వెస్ట్ చేసి వితిన్ 2 months కల్లా వితిన్ 2 monthsలోకి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ మనం షిఫ్ట్ చేస్తున్నాం. అదంతా మన మల్లాడి కృష్ణారావు, మన గోపాల్ నగర్ ప్రజల పోరాటం నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అందరికీ చాలా నమస్కారం అండి. ఒక 2 నెలల్లో ఓపిక పట్టండి, మనం సాధిస్తున్నాం విజయం. ఇది కోర్టు ఆర్డర్, ఇక్కడ వేయకూడదని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఉంది. అయినా కానీ గవర్నమెంట్ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేస్తుందంటే దీన్ని ఏమనాలి?
ప్రజల దగ్గర గవర్నమెంట్ ఏమంటుంది 2 నెలల్లోనే తీసేస్తాం అంటే టెంపరీగా వేసింది ఎంత పక్కాగా ఉంటుందా? ఇది వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి పైసా కూడా ప్రజలు దీంట్లో భాగస్వాములై ఉన్నారు. ఇంత ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తుందంటే గవర్నమెంట్ ఏమనాలి? గవర్నమెంట్ యొక్క అసమర్థత, ఆఫీసర్ల అసమర్థత. ఇది గవర్నమెంట్ అసమర్థత కాదు, పాండిచ్చేరిలో ఉన్న చేతకాని ఆఫీసుల అసమర్థత అని చెప్పేసి నిదర్శనానికి చాలు. ఇంత డంప్ చేయడానికి ఇంత ఉన్నప్పుడు ఈ పక్కనున్న హైయెస్ట్ కాలనీ ఏదన్నా ఉందంటే గోపాల్ నగర్ నుంచి శారదాగాయత్రి నగర్ మాత్రమే యానంలో ఉన్న బిగ్గెస్ట్ కాలనీ. ఆ కాలనీకి ఎంత కావైన ప్రమాదం జరుగుతుందంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఇది ప్రేరణ అంటున్నారు. కోర్టు ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ ఏది కూడా టార్గెట్ చేయకుండా ఎంత ఎస్టాబ్లిష్ చేశారంటే వీళ్ళ నిరంకుశానికి ప్రజలందరూ కూడా బలైపోతున్నారు. ఈవేళ దీని మీద కఠినంగా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మనం శివారు కనకాలపేట గ్రామంలో ఘనంగా జరిగిన గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి తీర్థం. అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించిన గ్రామస్తులు. మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు సతీమణి శ్రీమతి విజయమాధవి. అల్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఇప్పటివరకున్న అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.